సింపుల్ పాస్తా రెసిపీ ఇది. నాకెలా అంటే సాంబార్ ఉండాలి కానీ దాంట్లో ముక్కలు పడకూడదు. దోసకాయ ముక్కలు ఇవేం లేకుండా ప్లెయిన్‌గా రావాలనమాట. అయితే అలాగా ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ నచ్చుద్ది. ఏముంది, పాస్తా బాయిల్ చేసుకోవాలి. అదందరికీ తెలిసిన విషయమే. ఆయిల్‌లో ఏంటంటే టొమాటో పీసెస్ కాకుండా ఇలా పేస్ట్ చేసుకొని వేసేసుకోండి. ఆల్రెడీ ముందు బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ ఏసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు వేసుకోవట్లేదు. కారం అండ్ పాస్తా మసాలా పౌడర్ ఉంటది కదా! అది యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. మీరెంత కుక్ చేస్తున్నారో క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. నేను తక్కువ కుక్ చేస్తున్నా కాబట్టి ఒకే ప్యాకెట్ వేసుకున్నాను. ఇది ఉడికిపోయిందని మీకెలా తెలుస్తది రెడీ అయిందనంటే ఆయిల్ పైకొస్తా ఉంటది. సో, అయిపోయినట్టు. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా పాస్తా, అది తీసుకొచ్చేసి మిక్స్ చేసేసుకోండి యాడ్ చేసి. ఇంకా అయిపోయింది మిక్స్ చేసాం మంచిగా అనుకున్నాక లాస్ట్‌లో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటో కెచప్ ఉంటది కదా! అది 2 ఆర్ 3 స్పూన్స్ వేసుకోండి. మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువే వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసేయండి ఇంక అంతే సెట్ అయిపోయింది. సింపుల్‌గా టేస్టీగా ఉంటది. ట్రై